హలో. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. మేబీ ఫుల్ లెంత్ వీడియో. యెస్. సో, వెల్కమ్ టు కియా వ్లాగ్స్. అండ్ యాజ్ థంబ్‌నెయిల్ చూసినట్టు 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే' చూసొచ్చాను. అండ్ మూవీ మీద చాలామంది చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ట్రైలర్ చూసి. ఎందుకంటే 1 మంత్ ముందు నుంచే టికెట్స్ అన్నీ చాలా బుక్ అయిపోయాయి. సో, దొరకడం కూడా చాలా కష్టమైంది. బట్ స్టిల్ నేను 2డీలో చూసానెళ్ళి. 3డీ, 4డీఎక్స్‌లో ఎందుకో బుక్ చేసుకోవాలనిపించలేదు. ఫస్ట్ మూవీని మూవీలా చూద్దాం. మోర్ దెన్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ కన్నా అసలు సినిమా ఎలా ఉంది, స్టోరీ ఏంటి చూద్దాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఎళ్ళాను. బట్ ట్రైలర్ చూసి విజువల్‌గా అసల మార్వెలస్ ఫీస్ట్, అసలు యాక్షన్ ఎపిసోడ్స్ అనేది చాలా క్రేజీగా ఉంటుందంటే మాత్రం నో. నో, 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 నో. ఎందుకంటే మూవీకెళ్ళే ముందు నా మెయిన్ సజెషన్, ఓ పని చేయండి. బాగా గట్టిగా నిద్రపోయి, అస్సలు మాకు నిద్ర రాదు ఇప్పుడు మూవీ థియేటర్‌లో అనుకుని ప్రిపేర్ అయ్యి అప్పుడు సినిమాకెళ్ళండి. ఎందుకంటే నరేషన్ వెరీ స్లో. అంటే దిస్ ఇస్ ద 4th పార్ట్ విత్ టామ్ హాలండ్. 'హోమ్ కమింగ్', 'ఫార్ ఫ్రమ్ హోమ్', 'నో వే హోమ్', ఇప్పుడు 'బ్రాండ్ న్యూ డే'. సో, పాస్ట్ 3 మూవీస్ ఏంటంటే మోర్ ఆఫ్ అన్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అని చాలా ఎక్కువున్నాయి. సో, ఈ మూవీ ఏంటంటే నో. చాలా స్లో నరేషన్ అండ్ మోర్ ఆఫ్ ఎమోషనల్‌గా డ్రివెన్ మూవీ ఇది. స్టోరీ ఉంది. కానీ ముందు 3 పిక్చర్స్ ఎవరైతే చూడలేదో మీకు ఆ మూవీ అర్థం గాదు. ఈ 'బ్రాండ్ న్యూ డే' అనేది చూస్తే మాత్రం మీకు అస్సలు అర్థం గాదు. ఓన్లీ హైప్ బేస్ మీద అయితే మీరు మూవీకెళ్ళడం అనేది ప్యూర్‌లీ వేస్ట్ ఇఫ్ యూ హావెంట్ వాచ్డ్ ద ప్రీవియస్ 3 మూవీస్. సో, ఎవరైతే మార్వెల్ ఫ్యాన్స్ అండ్ మోర్ ఆఫ్ పాస్ట్ 3 మూవీస్ ఎవరైతే చూసారో, ఇప్పుడు మీరు వెళ్తే ఓకే. మీకు అర్థమవుతది. పీపుల్ హూ హావెంట్ బీన్ టు ద పాస్ట్ 3 మూవీస్, హూ హావెంట్ ఈవెన్ వాచ్డ్ ఆన్ ఓటీటీ అనేది ఎనీవేర్ ఎల్స్ వెళ్ళినా కూడా మీకు అర్థం కాదు. నేను ఇంగ్లీష్ వర్షనే చూసాను. తెలుగు చూడలేదు. సో, ఈ డబ్బింగ్‌లో అన్నీ నచ్చవు. సో, యాహ్! తెలీదు ఇంకా డబ్బింగ్ వర్షన్‌లు ఎలా ఉంటాయో. బట్ స్టిల్ అండ్ థియేటర్ అంతా కొంచెం సైలెంట్‌గానే ఉంది. మేబీ అక్కడక్కడ ఒక 3-4 టైమ్స్ మేబీ ఆహ్, కొంచెం జనాలు అక్కడక్కడ నవ్వే మూమెంట్స్ ఓ 3-4, అది కూడా లిటరల్లీ అది చాలా చిన్న నవ్వు అంతే. కాస్త వస్తది. అక్కడ నవ్వుకుంటారంతే. ఏదో గట్టిగా పెద్ద ఎంజాయ్ చేసేసి అంత హెవీగా నవ్వేసేమేమి ఉండవు. ఏవో చిన్న చిన్న మూమెంట్స్ అంటే కామెడీ అక్కడక్కడ ఒక చిన్న యాడ్ చేసాడు. ఓన్లీ పీటర్ పార్కర్ చేసే కామెడీ ఒక 2, 3 ఉంటాయి అంతే. చాలా చిన్నవి. అండ్ తర్వాత ఆ! ఎంటైటిల్స్ అయ్యేంత వరకు చాలామంది పాపం థియేటర్‌లో ఎక్కడ కదలకుండా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అంటే సరే చూద్దాం ఎలా పడుతుంది ఎంటైటిల్స్ ఏంటి అని. అంటే ఎంటైటిల్స్ గురించే కాదు. ఆ పోస్ట్ ఎంటైటిల్స్ వీడియో ఏదైతే ఉంటదో యూజువల్లీ హౌ ద మార్వెల్ అండ్ స్పైడర్ మ్యాన్ మూవీస్‌లో సో ఆఫ్‌కోర్స్ ఇట్స్ సోనీ పిక్చర్స్. సో, ఎండ్ ఆఫ్ మూవీ ఏదైతే వీడియో ఏమైనా వస్తదో కొంచెం ఏమైనా ఎక్సైటింగ్‌గా అనుకుని ఏదైతే వెయిట్ చేశారో నథింగ్ మచ్. నాకు తెలిసి అదొక 5 సెకండ్ ఆర్ 6 సెకండ్ వీడియో. 5 సెకండ్ ఉంటదేమో అంతే. ఏంలా జస్ట్ ఒకటే. నేను ఓపెన్‌గా చెప్పేస్తా అది. యెస్, దేర్ ఈస్ పార్ట్ 5 స్పైడర్ మ్యాన్ రిటర్న్స్ అని ఎసాడు అంతే అయిపోయింది. ఇంకేం లేదు. దాంట్లో లాస్ట్ అంతసేపు అందరూ ఎండ్ టైటిల్స్ కోసం వెయిట్ చేసిన తర్వాత వాడిచ్చింది ఏంటి అంటే స్పైడర్ మ్యాన్ రిటర్న్స్. ఇదొక్కటే ఉంది. సో, వి క్యాన్ ఎక్స్‌పెక్ట్ పార్ట్ 5. సో, అదైతే ఉంది. అండ్ ఈ మూవీ అయితే విజువల్‌గా ఏం లేదు. స్టార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే నేనింక అసల ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో కూర్చున్నాను. తర్వాత అర్థమైంది ఏంటంటే ట్రైలర్ అంతా ప్లే చేసాడు ఒకసారి. ట్రైలర్‌లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అంతా ఒకసారి ప్లే చేసి వదిలాడు. తర్వాత మూవీలో ఉన్నాయా అంటే లేవు. మేబీ ఒక్క 2, 3 సీన్‌లు ఏవో ఉంటాయేమో మేబీ అంతే. రిలేటెడ్‌గాను. సో,
మాక్సిమం ట్రైలర్‌లో ఉన్నవన్నీ ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఏదో ట్రైలర్ ప్లే చేస్తున్నాడేంటి మూవీ అంతాను. ఆహ్, ట్రైలర్ వీడియోలాగా ఉంది స్టార్టింగేను. సో, ఇదంతా ఒకసారి చూపించి ఇంకప్పుడు స్టార్ట్ చేస్తాడేమో ప్రాపర్‌గా అనుకున్నా. జస్ట్ ఒక వీడియో ఇంక తర్వాత నుంచి చాలా స్లో నరేషన్ ఇంకా. ఆహ్, 'ఎంజే' ఎప్పుడొస్తుంది, 'టెడ్' ఈళ్ళందరూ ఎప్పుడొస్తారు, ఏంటి అంతా స్లో నరేషన్. అండ్ 'హల్క్', 'డాక్టర్ బ్యానర్' కొంచెం గెస్ట్ అపియరెన్స్ ఎక్కడో కొంచెం వాల్యూ టు ద మూవీ. చాలా మైన్యూట్ వాల్యూ. అంటే డస్ మేక్ సెన్స్. బట్ నాకెందుకో 'హల్క్' అన్న కండిషన్‌ని చాలా కామెడీగా వాడుకున్నారు. అంత యాక్చువల్‌గా వర్త్ అనిపించలేదు ఇంక్లూడ్ చేయాల్సిన దానికన్నా. ఓన్లీ ఫర్ వన్ స్మాల్ రీజన్ వాడుకున్నారంతే. విచ్ యాడ్స్ అ బిట్ వాల్యూ టు ద మూవీ బై 'డాక్టర్ బ్యానర్' నాట్ బై 'హల్క్'. 'హల్క్' వచ్చాడు ఇంకా అసలు ఇంక మొత్తం యాక్షన్ అడ్వెంచర్ అంతా ఇక స్టార్ట్ అవుతది. మూవీ ఇంక లేస్తుందనుకుంటే మాత్రం నో. అస్సల. ఏముండదు పెద్ద. చాలా ఫ్యూ మినిట్స్‌లోనే 'హల్క్' ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. మేబీ ఇంకో 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అంతే. 2 మినిట్స్‌లో ఎండ్ అయిపోతుంది మొత్తం 'హల్క్' మూవ్‌మెంట్ అంతాను. అది. సో, ఇప్పుడు ఎవరైతే ట్రైలర్ జూసి హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఎవరైతే మూవీకెళ్దాం అనుకుంటున్నారో ప్లీజ్ ప్రీవియస్ 3 పార్ట్స్ చూస్తేనే వెళ్ళండి. చూడకపోతే వెళ్ళడం అనేది వేస్ట్. చూసిన తర్వాత వెళ్ళండి. మేబీ ఒక 2, 3 డేస్ ఆగి వెళ్ళినా పెద్ద నష్టం లేదు. రోజుకొక మూవీ కంప్లీట్ చేసి 3 మూవీస్ అప్పుడు మూవీకెళ్ళండి. నా సజెషన్. లేపోతే ఏం అర్థం కాదు, నిద్రొస్తది. ఖచ్చితంగా నిద్రొస్తది. చాలా స్లో నరేషన్. థియేటర్‌లో కొంతమంది పడుకున్నారు. ఓన్లీ హైప్ బేసిస్ మీద మేబీ వచ్చుండొచ్చు వాళ్ళు. సో, కొంతమంది పడుకోవడం చూసాను థియేటర్‌లో. ఎస్పెషల్లీ నేను రెక్లైనర్ తీసుకున్నా. సో, రెక్లైనర్‌లో ఉన్నవాళ్ళు నాకు ఆ లైన్‌లో ఉన్నవాళ్ళు అక్కడ కనిపించారు. నిద్రపోతున్నారు. అది. అంటే లిటరల్ ఫ్యాన్స్ అయితే కొంచెం చూస్తూ కూర్చున్నారు అలా కామ్‌గా. మిగతా వాళ్ళందరూ నిద్రపోయారు కొంతమంది. సో, యాహ్! అది నా రివ్యూ. రేటింగ్ అయితే నేనేం చెప్పను. నాకేమి ఈ 5 ఔట్ ఆఫ్ 5 స్టార్ ఆర్ 10 స్టార్ రేటింగ్‌లు ఇవేం నాకు ఐడియా లేదు. ఎలాగా దాన్ని రేటింగ్ ఇవ్వాలో. సో, అది. మూవీ అయితే ఓకే. వన్ టైమ్ వాచ్. అండ్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూవ్‌మెంట్‌లయితే ఏం లేవు. ఉన్నాయి. అవి ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని రివీల్ అయినవి వచ్చేసిన సీన్సే. పెద్దగా మొత్తం యాక్చువల్‌గా చెప్పాలంటే ట్రైలర్‌లో అన్నీను సోషల్ మీడియాలో వచ్చేసిన సీన్సే ఉన్నాయి. నేను చూడలేదు ఈ సీను. నేను అక్కడ కూర్చొని ఇప్పుడే నేను విజువల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను థియేటర్‌లో అంటే, ఆ సీన్స్ అయితే ఏమి లేవు. మొత్తం అన్నీ ఆల్రెడీ సోషల్ మీడియాలో వచ్చేసాయి. సో, యాహ్! అది మూవీ. నేనైతే ఫుల్ ఎనర్జీతో ఇంటికొస్తాననుకున్నా మూవీ చూసిన తర్వాత. కాపోతే జస్ట్ బై సీయింగ్ బ్రాండ్ న్యూ డే అన్న ఫీలింగ్‌లో బ్రాండ్ న్యూగా చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఫుల్ లెంగ్త్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ మెయిన్ మూవీలో పార్ట్ చాలామంది అన్నారు కదా! గ్రేట్ పవర్స్ బ్రింగ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ సమ్ స్టేట్మెంట్. అదైతే జస్టిఫికేషన్ ఇచ్చినట్టుగా నాకైతే అనిపించలేదు. గ్రేట్ పవర్స్ బ్రింగ్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ సంథింగ్. నాకది జస్టిఫికేషన్ అయితే ఇచ్చినట్టు అనిపించలేదు అంత. అంత ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపించలేదు. ఎక్కడో చూపించాడు కానీ, అంత ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే నాకసలెక్కడ అనిపించలేదు. అది 'స్పైడర్ మ్యాన్' రివ్యూ. అండ్ ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో, చూసి మూవీ ఎలా ఉందో కమెంట్ చేయండి మీకేమనిపించిందో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కియా బ్లాగ్స్. సారీ చాలా కాలం అయింది ఒక ఫుల్ లెంగ్త్ వీడియో పోస్ట్ చేసి. అండ్ మా షార్ట్స్ పోస్ట్ చేసి కూడా మేము గ్యాప్ వచ్చింది బికాస్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్. సో, సబ్స్క్రైబర్ ఫాల్ ఎక్కడా లేదు. మా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు 500 అలా 500+ అలాగే ఉన్నారు. ఐ హోప్ ఇట్ గెట్ ఇంక్రీజ్డ్ విత్ యువర్ సపోర్ట్. కానీ ఎక్కడ తగ్గకుండా మాకు అలా సస్టైన్డ్‌గా ఉండడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్.
And yeah, keeps following and keep subscribing to and share. Okay, like, share, and subscribe to Kia Vlogs. Bye.